ప్రాంతం అభివృద్ధి చేసుకునే దానికి బాగా ఈ ఊరు బాగా డెవలప్మెంట్ అవుతుంది గెలిస్తే. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి కోవూరు మనకి ప్రశాంత్ రెడ్డి, ఇద్దరు గుర్తులు సైకిల్ గుర్తు. మే 13వ తేదీ ఎలక్షన్ మనకి. మీరందరూ కూడా మాట్లాడుకొని మీరు మన ఊరు పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళిద్దరు మనం గెలిపియాల. కష్టపడి ఈ 40 రోజులు మనం గెలిపించుకోగలిగితే 5 ఏళ్ళు మీ భవిష్యత్తులు బాగుంటాయి. అది కంప్లీట్ చేశాను. సోఫర్ మన ఫోన్ అందరికీ నమస్కారం. ఈరోజు దామరమడుగు పంచాయతీ పల్లిపాళెంలో మేము మా ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే కోవూరు అసెంబ్లీ అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి గారికి మేము ఈరోజు ఇల్లు తిరిగి పాంప్లెట్లు ఇస్తూ వాళ్ళకి ఒక భరోసా కల్పిస్తూ ఈ కార్యక్రమం పల్లిపాళెంలో చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే శివరామరెడ్డి గారు, బత్తల హరికృష్ణ గారు, కావలి వెంకటేశ్వర గారు, దుగ్గిశెట్టి హర్నాథ్ గారు, ఈ పల్లిపాళెం తెలుగుదేశం పార్టీ స్థానికంగా మూలకర్త, అన్నిటికీ మనకి ముఖ్యుడైనటువంటి రామచంద్రయ్య గారి ఆధ్వర్యంలో ఈ పల్లిపాళెం గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి పాంప్లెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ పల్లిపాళెం బూత్లో మనకు అత్యధిక మెజార్టీ రావాలని ఈరోజు మా అక్క చెల్లెమ్మలు కానీ అన్నదమ్ములు కానీ ఎంతో ఉత్సాహం చూపిస్తున్నారు. మీ అందరికి కూడా రుణపడి ఉంటాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతమ్మ గారు చాలా మంచి మనుషులు. మన గ్రామం కానీ మన బిడ్డల భవిష్యత్తు కానీ అన్నీ బాగుంటాయి. వాళ్ళని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని మరీ కోరుకుంటూ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి రామచంద్రయ్య గారికి మేమందరం థ్యాంక్స్ చెప్తూ, మే 13వ తేదీ సైకిల్ గుర్తు మీద అందరం కూడా 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు సైకిల్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరీ కోరుకుంటున్నాము. ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో దావనుడు బుచ్చిరెడ్డిపాడు రూరల్ గ్రామాలైనటువంటి దావరమడుగు పంచాయతీ పల్లిపాళెం గ్రామంలో రామచంద్రయ్య గారి ద్వారా జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏటూరు శివరామకృష్ణారెడ్డి గారు, జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ శ్రీ పుట్టా సుబ్రహ్మణ్య నాయుడు గారు, కావల వెంకటేశ్వర గారు, దుగ్గిశెట్టి హర్నాథ్ గారు, దశరథ్ గారు, ఈ గ్రామంలో ఆంజనేయులు అన్న, ఏ ప్రోగ్రాం ఇచ్చినా కూడా దారుమూడు పల్లిపాళెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ ప్రోగ్రాము వాళ్ళు ఎంతో చిత్తశుద్ధితో చాలా గొప్పగా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే రామచంద్రయ్య ప్రతి ప్రోగ్రాంలో కూడా ఏ ఒక్క ప్రోగ్రాం చెప్పినప్పటికీ కూడా నిన్న చెప్పాం, రామచంద్రయ్య గారు ఈరోజు సాయంత్రం మీ గ్రామంలో ఒక వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి మేడం గారిది పాంప్లెట్ ప్రతి ఇంటికి ఇవ్వాలని, అలా ఇబ్బంది లేదు పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తామని ఇంత 1 గంట క్రితం చెప్తే కూడా ఇంత పెద్ద ఎత్తున దామరమడుగు పల్లిపాళెంలో ఉన్నటువంటి వందలాది కుటుంబాలు మొత్తం కూడా ఈరోజు ఈ ప్రోగ్రాం మీదనే ఉన్నాయి. ఈ యొక్క గ్రామంలో తెలుగుదేశం పార్టీ
బాగా పటిష్టంగా ఉంది. ఇంకొంచెం కూడా ఇంకా పటిష్టంగా పనిచేసి రాబో కాలంలో తెలుగుదేశం జెండా ఎగరవేయాలని, అలాగే ప్రతి ఒక్కరికి కూడా 2 ఓట్లు ఉంటాయి. సైకిల్ గుర్తుకి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దావరముడుగు గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము.